తెలంగాణపై బీజేపీ నాయకుల అభిప్రాయం ఏమిటో ఆ పార్టీ ఎంపీ తేజస్వి సూర్య మాటల్లో బయటపడిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నారని విమర్శించారు. ఇక తేజస్విని బర్తరఫ్ చేయాలని అద్దంకి డిమాండ్ చేశారు. ఎంత జిలస్తో మాట్లాడుతున్నాడు. యూపీఏ గవర్నమెంట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోవడాన్ని ఎంత జెలస్గా ఎంత అక్కస్తో మాట్లాడుతున్నాడో మనకు అర్థమవుతున్నది. కాబట్టి తెలంగాణకే కాదు సౌత్కు బీజేపీ చేసేది ఏం లేదు. సౌత్లో ఉన్న ఇలాంటి బానిస నాయకులంతా కూడా మూర్ఖత్వంతో లేకపోతే అజ్ఞానంతో వాళ్ళు చేసే వాటిని ఇలా దక్షిణ భారతదేశ ప్రజలు తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయి ప్రజలు కలిసే ఉన్నారు. నాయకుల మధ్యన కూడా వైరుధ్యాలు లేవు. తాత్కాలిక రాజకీయాల కోసం నీళ్ల కోసమనో లేకపోతే ఇతరత్ర అంశాలు సెంటిమెంట్ రాల్చడానికి కొంతమంది చేస్తారు అంతే తప్పితే ఈ పక్క రాష్ట్రంలో ఉన్నా కూడా కనీసం తెలంగాణకు జరిగిన అన్యాయం ఏందో తెలియదు, తెలంగాణ ఎట్లా ఏర్పడ్డదో తెలియదు, తెలంగాణ బిల్లును ఏ విధంగా అడ్డుకున్నారో తెలియదు, తెలంగాణ కొరకు ఎంతమంది అమరులైనరో తెలియదు. ఇలాంటి పనికిరాని వాళ్ళని బీజేపీ ఎంపీలుగా చేసుకుంటా ఎలుగబెడుతున్న పరిస్థితి. ఇంకా మిగతా నాయకుల పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. కాంగ్రెస్ను విమర్శించడానికో యూపీఏను విమర్శించడానికో ఆంధ్రప్రదేశ్ విభజనను తెలంగాణను కించపరిచినట్టుగా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది ఆ దరిద్రునికి.